ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. ఫోన్ చేపిండి. ఫోన్ చేశాను నాన్న, వచ్చేస్తారు. ఎవరికి తెలియకుండా రావాలి కదా. సారీ, లేట్ అయిపోయింది. నిద్రపోకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారా? మరి నాకు కాంపిటీషన్ ఉంది కదమ్మా, నువ్వు నేర్పిస్తానే కదా నేను విన్ అయ్యేది. సరే, స్టార్ట్ చేద్దాం. నువ్వు చూడు, ఓకేనా? ఝాన్సీ, నువ్వు ఆ పాట పెట్టమ్మా. ఒకసారి చూడు నేను ఎలా చేస్తాను, సరేనా? స్వీటీ, ఇలా వావ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అమ్మా. ఒరేయ్, అయ్యో ఏంట్రా ఇది? వీడియో తీస్తున్నావా? ముందు డిలీట్ చేయి. ఎవరైనా చూస్తే బాగోదురా, ముందది డిలీట్ చేయి. ఏంటమ్మా బాగోదు? చాలా అద్భుతంగా చేసావు. అదేనండి నేను చెప్తున్నాను. ఇంత మంచి కళ్ళని పెట్టుకుని ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని. కానీ ఆవిడ ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. గౌతమ్, ముంద డిలీట్ చేయరా ప్లీజ్. రా, డిలీట్ చేయమన్నానా? చెప్తే వినరా? ఒరేయ్, ఇదిగో నా మాట విని చెప్తున్నా, ఇటు ఇవ్వు. ఒరేయ్, ఆఖరిసారిగా చెప్తున్నా, డిలీట్ చేస్తావా లేదా నువ్వు? చేయనమ్మా. అయితే నేను ఇంక డాన్స్ నేర్పించను పో. ఏంటి బ్లాక్ మెయిలా? అమ్మ నేర్పించకపోతేనే నేను నేర్పిస్తాను కదా. హా రే రే, ఆ సాంగ్ కాదు, ఇప్పుడు నేను పెడతాను చూడండి, అదిరిపోతుంది. హా ఛీ,
ఏంటి చూస్తున్నావు? చెయ్యి. చీ పో బాబాయ్, ఇలా చేస్తే విన్ అవ్వడం కాదు, అందరూ నన్ను చూసి నవ్వుతారు. పో బాబాయ్. అరే నువ్వు రారా, నీకు నేర్పిస్తా. ఓకే. ఒరేయ్ ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను సరిపోయారిద్దరు. దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ మేడం మీరే నేర్పించండి. నేను నేర్పిస్తున్నాను కదండి. అంటే సూపర్ మచ్చి రా అక్క. రాను పోరా. హే రా స్వీటీ, రా ఒరేయ్ డాన్స్ చెయ్యి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన చూసావా ఝాన్సీ వాళ్ళిద్దరు? అమ్మా నువ్వు కూడా రా అమ్మా. నేను రాను పోరా. అమ్మా ఒరేయ్ వదలరా, నేను చేయనురా. వీడు పిచ్చి డాన్సులు. ఝాన్సీ గారు మీరు రండి. అయ్యయ్యో. రండి ఝాన్సీ గారు. ఆహా, నాకు రాదు. అరే మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింటా కీసుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే కమలా! సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే కమలా! అయ్యో గౌతమ్, మీ నాన్నరా, త్వరగా ఆపు. కమలా త్వరగా ఆపు. ఎక్కడున్నావు కమలా? వస్తున్నానండి. గౌతమ్ ఇంక చాలేరా. అమ్మ స్వీటీ నేను వెళ్తానమ్మా, మిగిలింది మీకు రేపు నేర్పిస్తాను. తాతయ్య పిలుస్తున్నారు, పదండి. ఝాన్సీ గారు ఏమైందండి? మీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? సారీ అండి, నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా? ఆహా లేదండి. మా అక్క బావ చనిపోయిన తర్వాత చాలా రోజులకి ఫస్ట్ టైం మనసారా నవ్వుకున్నాను. ఒక్క క్షణం అక్క బావలతో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు ఎలా అయితే ఎంత హ్యాపీగా ఉండేదో ఈ క్షణం కూడా అంతే హ్యాపీగా ఉందండి. ఒక్కసారిగా నా ఇంట్లో నేనున్నట్టు అనిపించింది. మీ ఇల్లు అన్నట్టు కాదు, ఇది మీ ఇల్లేనండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్స్ అ లాట్.
మమ్మల్నందర్నీ ఇంకా ఎన్నాళ్ళిలా సస్పెన్స్ లో పెడతావ్? మాకు కూడా ఆ అబ్బాయిని చూడాలని ఉంటుంది కదా. నా పర్మిషన్ లేకున్నా గాని చూసేశారు కదా. ఫోటోలో కాదే, డైరెక్ట్ గా అతన్ని కలిసి అతనితో మాట్లాడాలని ఉంటుంది కదా. ఇప్పటికైనా నీ సస్పెన్స్ ని పక్కన పెట్టి అల్లుడి గారి వివరాలు చెప్పవే. అలా అనొద్దురా ప్లీజ్ రా. నా బుజ్జి తల్లి కదూ, మా అమ్మ కదూ. అల్లుడు గారు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, తన అడ్రస్ చెప్పరా. ప్లీజ్ నాన్నా, నా బుజ్జి తండ్రి కదూ, మా నాన్న కదూ. మీ అల్లుడి గురించి మీకు చెప్పనుగాక చెప్పను నాన్నా. ఎందుకమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఏ విషయమైనా ఇట్టే చెప్పేదానివి, కానీ ఈ విషయం మాత్రం ఎందుకు దాచిపెడుతున్నావు? అదంతే నాన్నా, ఇది నా ప్రేమ విషయం. నాకు చెప్పాలనిపించినప్పుడే చెప్తాను. కానీ నీ ప్రేమ విషయంలోనూ పెళ్లి విషయంలోనూ కన్నవాళ్లుగా మాకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదమ్మా. అందరిలాగా మేము అతని కులమేంటి, గోత్రమేంటి, వాళ్ళు మన అంతస్తుకు సరితూగగలరా? ఇవేవీ మాకు అవసరం లేదే. అతను నీకు నచ్చాడు, మాకంతే చాలు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీలాగే లవ్ యాక్సెప్ట్ చేస్తారో లేదంటే వాళ్ళు ప్రేమకు విరుద్ధమో మనకు తెలియాలి కదా. ఒకవేళ మీ పెళ్లి విషయంలో అవసరమైతే వాళ్ళ కన్నవాళ్ళని మనం కన్విన్స్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తేనే కదా ఇవన్నీ త్వరగా జరుగుతాయి. అందుకే నేను చెప్పట్లేదు. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? వాళ్ళ కన్నవాళ్లతో మేం మాట్లాడకూడదనా? మాట్లాడాలి, కానీ దానికింకా చాలా టైం ఉంది నాన్న. ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ థ్రిల్ అండ్ ఫీల్ ఆఫ్ మై లవ్. నేనతన్ని ప్రేమిస్తున్నాను, అతను నన్ను ప్రేమించాలి. మేమిద్దరం ప్రేమ పక్షుల్లా పార్కులు, సినిమాలు, షికార్లు అంటూ కొన్నాళ్ళు మా ప్రేమని సరదా సరదాగా ఎంజాయ్ చేయాలి. లాంగ్ డ్రైవ్కెళ్ళి ప్రేమ కావ్యాలు పాడుకుంటూ తిరగాలి. ఇలా నా మైండ్లో చాలా ఉన్నాయి. అంటే నీదింకా వన్ సైడ్ లవ్ అన్నమాట. అమ్మా ప్రియాంక, జీవితంలో ఎప్పుడూ కూడా ప్రేమ విషయంలో ఆలస్యం చేయకూడదమ్మా. ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామని మన మనసుకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ నెక్స్ట్ మినిట్ మన ఇష్టాన్ని, ప్రేమని ఆ వ్యక్తికి తెలియచేయాలమ్మా. ఇలా నీలో నువ్వే నీ ప్రేమ గురించి కలలకంటూ ఊహల్లో తేలిపోతూ సఫర్ అయితే ఎలా తల్లి? నీ మనసులో ఉన్న మాట డైరెక్ట్గా అతనితో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ కానీ ఏంటమ్మా? చెప్పడానికి భయంగా ఉందమ్మా? లేదు నాన్నా, నేను చెప్పడం కంటే అతనితో ఆ మాట చెప్పించాలనుకుంటున్నా. నేనంటే చచ్చేంత ఇష్టమని తన నోటితో వినాలనుకుంటున్నా. అంటే నీలో ఉన్న లవ్ అంతా లోడ్ చేసి గ్రాడ్యువల్ గా బావగారికి ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఆఫ్ కోర్స్. బానే ఉంది సిస్టర్, మనలో మన మాట. నీ లవ్ ట్రీట్మెంట్ కి ఇంకెన్నాళ్ళు పడుతుందో అదైనా క్లారిటీ ఉందా? 1 month? పోనీ 6 months? ఏంటి సిస్టర్ రిప్లై లేదు? అంటే నీకే క్లారిటీ లేదన్నమాట. ఇంకా నా పెళ్లి జరిగినట్టే. రేయ్, నువ్వాగరా. అమ్మా ప్రియాంక, లవ్లో ఉన్నప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకోవడం బావుంది. కానీ నువ్వతని వివరాలు చెప్తేనే కదా మేం వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేది. వద్దమ్మా, చెప్పాను కదా, దానికింకా చాలా టైం ఉంది. ముందు మా ఇద్దరి మనసులు ఇచ్చిపుచ్చుకోవాలి. అవి కలిసి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే గుడ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నింటినీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మా మధ్య ప్రేమ రోజు రోజుకి ఇంకా బలపడాలి. అతను మా పెళ్లి విషయం వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడాలి.
వాళ్ళొప్పుకోకపోతే ఎదురించాలి. వాళ్ళ మనసు కరిగే వరకు మా ప్రేమ నిలబడాలి. మాకు పెళ్లి చేయకపోతే చనిపోతామన్న స్టేజ్కి వెళ్ళిపోవాలి. మా మాట మన్నించి వాళ్ళు పెళ్లి కొప్పుకోవాలి. అది కదా ప్రేమలో ఉన్న థ్రిల్ అండ్ ఫీల్ అంటే. అదే మీరంటారా? జస్ట్ నేనలా ఆయన అడ్రస్ చెప్పగానే అలా వెళ్లి పెళ్లి కుదుర్చుకొని వస్తారు. ఈ థ్రిల్ అంతా తుస్సుమనిపిస్తారు. ఐ కాంట్ ఇమాజిన్. ఇట్స్ బోరింగ్. అది కాదే. అమ్మా, ఐఎమ్ సారీ. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ లవ్ ఫీల్. తప్పుకోరా. ఝాన్సీ, ఏంటి కేసు వాపస్ తీసుకున్నావంట కదా? నా భార్య అదంతా చేసిందన్నట్లు బలంగా మాట్లాడావు కదా, మరిప్పుడు ఎందుకు వెనక్కి తగ్గావు? అంటే ఈ కేసు కూడా నువ్వు ఓడిపోతాననే భయంతో విత్డ్రా చేసుకున్నావు కదా? ఇంతకుముందు నా మీద కేసు వేసి నన్ను కోర్టుకు లాగా. నువ్వు ఓడిపోతానని నీకు ముందే తెలిసి లాస్ట్ సెషన్లో కోర్టు కూడా రాలేదు. ఏంటని అడిగితే ఏవేవో కట్టుకథలు చెప్పావు. ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఎవరి మాట లెక్క చేయకుండా మృణాల్ని మీద కేసు వేసి తనని కోర్టు బోన్లో నిలబెట్టావు. తీరా చూస్తే తన ముందు నువ్వు నిలబడలేకపోయావు. అసలు ఇక కొంచెం కూడా మానవత్వం లేదా? ఈ ఇంట్లోనే ఉంటూ ఇక్కడే బతుకుతూ ఈ ఇంటి వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టడం ఏంటి? కొంచెం కూడా గిల్టీగా గానీ రిగ్రెట్గా గానీ అనిపించడం లేదా? అసలు నీ ప్రవర్తన ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ప్రసాద్, నువ్వు భలే ఉన్నావు. తనని అడిగితే తనేం చెప్తుందిలే. తన నేచర్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అప్పుడప్పుడు సినిమా ఫీల్డ్లో హైలైట్ అవ్వడం కోసం కొంతమంది స్టార్ హీరోస్ మీద బురద చల్లుతూ ఉంటారు కదా, అలాంటిదే ఇది. కొంతమంది ఈ సొసైటీలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హోదా రావాలి అంటే మనలాంటి పేరు ప్రఖ్యాతులున్న వాళ్ల మీద బురద చల్లి ఏదో ఒకలా అది నిజమని నిరూపిస్తే సరిపోతుందని అనుకుంటారు. ఆ కోవకి చెందిందే ఈ ఝాన్సీ. పాపం ఝాన్సీ సిటీలో గొప్ప లాయర్ అనిపించుకోవాలని అనుకుంటోంది కదా. అది జరగాలంటే ముందు తను కేసులు వాదించాలి కదా. కానీ తన దగ్గరికి చిన్న చిన్న కేసులు కూడా రావడం లేదు. కనీసం పిక్ పాకెట్ కేసులు కూడా రావడం లేదు. అందుకే బయటెక్కడా కేసులు దొరక్క తేరగా తింటున్నది అరక్క. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఒక్కొక్కరిపైన ఫేక్ కేసులు పెడుతూ తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకోవాలనుకుంటోంది. అందుకని ముందు నీ మీద కేసు పెట్టి అలా బోల్తా పడింది. ఇప్పుడు నా మీద కేసు పెట్టి ఇలా లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకుంది. తెక్కలోడు తిరణాలు పోతే కొండ ఎక్క దిగ్గ సరిపోయిందంట. అలానే ఇలాంటి వాళ్ళు లాయర్లైతే కేసులు బుక్ చేయడం, క్లోజ్ చేయడంతోనే సరిపోతుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఉంటారని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను గాని ఫస్ట్ టైం ఇలా దగ్గరగా చూడడం. అది
మన ఇంట్లో చూడడం చాలా వింతగా ఉంది. ఏంటి ఇంత రెచ్చగొడుతున్నా గాని కేసెందుకు విత్డ్రా చేసుకుందో బయటపడటం లేదేంటి? ఏ ఝాన్సీ, ఇప్పటికైనా తెలిసిందా ఈ మృణాలిని కెపాసిటీ ఏంటో? నా మీద పై చేయి సాధించాలని చూస్తే కలుపు మొక్కను పీకి పారేసినట్టు పారేస్తాను. తెలిసింది మేడం, మీ గురించి చాలా బాగా అర్థమైంది. మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. మీ ఎదురుగా నిలబడాలంటేనే నా ఒంట్లో వణుకు పడుతుంది. ఇక నుంచి నా భయాన్ని ఇలాగే మెయింటైన్ చేయమంటున్నారా? అయితే సరే, అలాగే చేస్తానులేండి. లేదు, ఝాన్సీ క్యారెక్టర్ ఇది కాదే. అసలు తనెందుకు ఇంతలా తగ్గి మాట్లాడుతోంది? ఎక్కడో ఏదో జరుగుతోంది. హలో మేడం, ఎలా ఉన్నారు? ఎవరు? నేను రావణ్ణి. రావణ? ఏ రావణ్? ఏంటి మేడం ఇది? నా గొంతు గుర్తుపట్టలేదా? కిడ్నాప్ కింగ్ రావణ్. మీరు నాతో చేయించిన అరాచకాలన్నీ, ఫోన్ కాల్స్, వీడియోలతో సహా అన్నీ నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. మీరిప్పుడు ఎవరికన్నా చెప్తే వెంటనే గాల్లోకి పావురాలు వదిలేసినట్టు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వదిలేస్తా.